సత్యమూర్తి గారు ఈరోజు చంద్రబాబు గారి 75వ పుట్టినరోజు. ఒక రాజకీయ నాయకుడిగా ఒక మచ్చ లేకుండా 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయ జీవితంలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసిన ఆయన అరెస్ట్ చేయడం ఇదంతా పక్కన పెడితే సో ఇది ఆయనకి ఎలా సాధ్యమైందంటారు మీ మాటల్లో? ముందుగా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని జరుపుకోవాలి. వాస్తవంగా మామూలు పరిస్థితి మామూలుగా చూసినా కానీ ఆయన ప్రజల మనిషి, ప్రజలకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం, ప్రజలతోటి కలిసి ఉండటం అనే తప్ప అంటే ఆయనకి వేరే ప్రైవేట్ లైఫ్ లేనే లేదు. ఆయనకి ఏదో ఒక ఒక కుటుంబాన్ని పోషించుకోవడం ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆయన రాజకీయాల్లోకి రావటం అనేది ఆయన కోరిక. అంటే బై చాయిస్ హీ కేమ్ టు పాలిటిక్స్. యాక్సిడెంటల్గా పాలిటిక్స్లోకి రావటం వేరు, లేదు ఏదో డబ్బులు సంపాదించుకోవటానికి లేకపోతే అధికారం చెలాయించటానికి రాజకీయాల్లోకి రావటం వేరు. చంద్రబాబు నాయుడు బై చాయిస్ హీ కేమ్ టు పాలిటిక్స్. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు ఒక సందర్భంలో. ముందర ఐఏఎస్ అవుదామని అనుకున్నాను, ఐఏఎస్ కోసం ప్రయత్నం చేద్దామని ఫస్ట్ అనుకున్నాగా ఆ తర్వాత ఈ ఐఏఎస్లకు కూడా డైరెక్షన్ ఇచ్చే పోస్ట్ ఏమైనా ఉంటుందా అని చెప్పి ఆలోచించి రాజకీయ నాయకుడు అయితే అప్పుడు ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకు కూడా వాళ్ళతోటి పనిచేయించి ప్రజల సంక్షేమం కోసం ఇంకా ఎక్కువ పనిచేయచ్చు అన్న ఉద్దేశంతో నేను పాలిటీషియన్ అయ్యానని చెప్పాడు ఆయన. అంత అంటే ఎటువంటి దాపరికం లేకుండా ఆయన అటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే ఒక ఎస్వి యూనివర్సిటీలో ఆయన చదివేవాడు. ఆ ఎస్వి యూనివర్సిటీలో ఆయన చదివేటప్పుడే విద్యార్థిగా అంతే కదా అక్కడ ఆ విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆయన మొత్తం కొంతమంది గ్రూప్ ఉండేది. ఆ గ్రూపు లెక్చరర్లని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. ఆ ప్రొఫెసర్లు ఉంటారు కదా, ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వాళ్ళని గ్రిప్పులో పెట్టుకోవటానికి ఒక బ్యాచ్ ప్రయత్నం చేసేది. ఈయన ఈ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరి వైపు ఉండేవాడు ఈయన. ఎవ్వరు కూడా వాళ్ళ జోలికి రావడానికి, వాళ్ళు మన గురువులు, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఒక కొత్త తరహా అప్రోచ్ తీసుకున్నాడు. అంటే ఎస్వి యూనివర్సిటీలో దీని మీద చాలా కథలుగా చెప్తుంటారు. అప్పటి వరకు ఒక వర్గం స్వైర విహారం చేసేదన్నమాట యూనివర్సిటీలో. ఈయన ఎప్పుడైతే యూనివర్సిటీలో ఎంటర్ అయ్యాడో మొత్తం కంప్లీట్గా వాళ్ళందరూ కూడా కట్టేలు అయిపోయారు, కట్ అయిపోయారు. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆయన తను ఎట్లా ఉండాలి, లీడర్షిప్ని ఎట్లా ఎక్వైర్ చేయాలనే దాని మీద ఆయన చాలా ఒక సునిశ్చిత దృష్టితోటి విషయాన్ని పరిశీలించి ఆయన బాట వేసేవాడు. అంటే బాట అంటే గుర్తొచ్చింది, వాళ్ళ ఊరికి రోడ్డు లేకపోతే ఆయన రోడ్డు లేదు, బస్సు కావాలి, మా ఊరికి బస్సు కావాలని చెప్పి వాళ్ళందరూ ఒక 10 మంది వెళ్ళి ఆర్టీసీ డిపో మేనేజర్ని అడిగితే మీ ఊరికి రోడ్డే లేదయా, నీ బస్సే వేస్తామన్నాడు. అంటే మరి రోడ్డు వేస్తే బస్సు వేస్తావా అని అడిగాడు. అడిగితే ముందు రోడ్డు వేయించుకోకపోతే తర్వాత బస్సు వేస్తానన్నాడు. ఈయన అక్కడికి వచ్చి అంత పలుగు పారా తీసుకొని ఈయన ఫ్రెండ్స్ ఆ విలేజర్స్ అందరినీ ఈయన మోటివేట్ చేసి మట్టి పక్కన తోవటం, దీని మీద పోయటం, మట్టి రోడ్డు వేయటం. మట్టి రోడ్డు వేసి మొత్తం శ్రమదానంతో మట్టి రోడ్డు వేశాడు వాళ్ళ ఊరికి. వేసిన తర్వాత ఆర్టీసీ డిపోకి వెళ్ళి మా ఊరికి రోడ్డు పడ్డది, బస్సు వేయని అడిగాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే ఆయన అప్రోచ్ ఇంత ప్రాక్టికల్గా ఉంటుంది. అటువంటి మరి ఈ విజనరీ లీడర్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈయనేమో ఎకనామిక్స్లో ఇది చేశాడు. ఈయన పీజీ ఎకనామిక్స్లో పీజీ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది, అన్నీ చేశాడు. చంద్రబాబు నాయుడిని ఎట్లా దెబ్బ కొట్టాలనే దాని మీద వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంఫిల్ చేశాడు. చంద్రబాబు నాయుడిని ఎట్లా దెబ్బ కొట్టాలి అని బాగా ఆలోచించి అసలు రకరకాలుగా ఆయన మీటింగులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు అన్న ఒక
అసత్యాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టాడు ఈ రాజశేఖర రెడ్డి. మొదలుపెట్టి ఆ డైలాగు తోటి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా కట్టడి చేసే విధానాన్ని ఎంఫిల్ చేసి కనిపెట్టినవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయిపోయింది. ఆయన శకం ముగిసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు ప్రజలతోటే ఉండేవాడు కదా. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏం చేయాలి, ఈయన్ని ఎట్లా అడ్డుకోవాలి అని రాజశేఖర రెడ్డి కొడుకు ఈ జగన్మోహన్ రెడ్డి దాని మీద రకరకాల స్ట్రాటజిస్టులను పెట్టుకున్నాడు. పిహెచ్డి చేశాడు. మొత్తం స్ట్రాటజిస్టులందరినీ పెట్టుకొని ఏం చేయాలి, అసలు చంద్రబాబు నాయుడికి ఉన్నది క్రెడిబిలిటీ, ఆ క్రెడిబిలిటీని ఎట్లా దెబ్బకొట్టాలి అని ఆలోచించి పింక్ డైమండ్ అని తీసుకొచ్చాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని దెబ్బకొట్టాడు. అంటే మొత్తం అబద్ధాలతోటి ఆనాడు తండ్రి, ఈనాడు కొడుకు, వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు ఇమేజ్ని డ్యామేజ్ చేయటానికి వీళ్ళు చేసి తాత్కాలికంగా సక్సెస్ అయ్యారు. అంతే తప్ప ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు తన క్యారెక్టర్ని తాను వదులుకోలేదు. ఏ రోజున కూడా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో అదే ఆలోచించాడు తప్ప డైవర్ట్ కాలేదు. ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి తప్పుడు విధానాలని అవలంబించకుండా 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.